అంబటి రాంబాబు గారిని దాడి చేస్తేనేమో కాపు నాయకుడిని దాడి చేశారు అంటారు. ఆయనేమో అల్లుళ్ళని కమ్మోళ్ళని తెచ్చుకుంటాడు. పిల్లలు ప్రేమించి పెళ్లి చేసుకున్నారేమో నాకు తెలియదు కానీ కాపు నాయకుడిని దాడి చేసి మరి కమ్మ అబ్బాయిలు అల్లుళ్ళుగా ఉన్నవాడిని కాపు నాయకుడు అని మీరు ఎలా స్లోగన్లు ఇస్తున్నారు? ఈ మాట్లాడే వాళ్ళందరి జీవితాలు చెప్తా. రంగా గారే ఉన్నారు. రంగా గారు చేసుకుంది కమ్మవారి ఆడపడుచుని, వంగవీటి రాధ కాపువారికి కమ్మవారికి పుట్టిన వ్యక్తి. ఇందులో మీరు ఎందుకు ఆలోచించట్లేదు? అక్కడ లేని గొడవ మీ అందరికి ఎందుకు? కాపు నాయకుడిని దాడి చేసి మరి కమ్మ అబ్బాయిలు అల్లుళ్ళుగా ఉన్నవాడిని కాపు నాయకుడు అని మీరు ఎలా స్లోగన్లు ఇస్తున్నారు? నేను రంగా గారిని చిన్నప్పుడు మా ఇంట్లోనే చూశాను. ఆయనకి నేను టీ కూడా తీసుకెళ్ళి ఇచ్చాను. ఆయన కాపులందరికీ ఒక ఆరాధ్య దైవం, నేను అర్థం చేసుకుంటాను. రంగా గారు చేసుకుంది కమ్మవారి ఆడపడుచుని. ఇందులో మీరు ఎందుకు ఆలోచించట్లేదు? అక్కడ లేని గొడవ మీ అందరికి ఎందుకు?